మా మమ్మీ స్టైల్‌లో ఈజీగా గుత్తి వంకాయ ప్రాసెస్ చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్‌గా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్‌లో నానబెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం వేయించిన నువ్వులు, పల్లీల్లోకి కాస్త ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, కొబ్బరి పౌడర్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకోండి. అండ్ స్వీట్‌నెస్ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్‌ని కంప్లీట్‌గా స్కిప్ చేయొచ్చు. నేనైతే అడిగి మరీ వేయించుకుంటాను. కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు వంకాయలన్నీ నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా 4 కట్స్‌గా పెట్టేసుకొని ఆ పౌడర్‌లోకి కొంచెం ఆయిల్ వేసి ముద్దలాగా కలిపి అదంతా వంకాయలోకి స్టఫ్ లాగా నింపేసుకోవడమే. ఇప్పుడు ఆ వంకాయలన్నీ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్, ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యాక కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఇప్పుడు నింపి పెట్టుకున్న వంకాయలన్నీ యాడ్ చేసి కలిపేసుకొని చింతపండు రసం పిండేసుకోవడమే. ఇలా థిక్ గ్రేవీ కోసం మిగిలిపోయిన పౌడర్ అంతా అందులో యాడ్ చేసుకొని ఇలా మరుగుతున్న టైంలో ఒక్కసారి కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 4 విజిల్స్ ఇచ్చామంటే చాలు. వంకాయలు కూడా చాలా ఈజీగా మెదిగిపోతాయి, మంచిగా ఉడికిపోతాయి. ఒకసారి కలుపుకొని జొన్న రొట్టెలు చేసుకోవడం వచ్చంటే మాత్రం ఒక్కసారి జొన్న రొట్టె కాంబినేషన్తో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేసేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.